రక్షణ కల్పించాలి ఆడపిల్లలకు. తక్షణమే అరెస్ట్ చేయాలి రామూర్తిని, అత్యాచార నిందితుడు రామూర్తిని, కామాంధుడు రామూర్తిని. రక్షణ కల్పించాలి ఆడపిల్లలకు, అమలు చేయాలి ఫోక్సో చట్టాన్ని, అరెస్ట్ చేయాలి రామూర్తిని, కిడ్నాప్ చేసిన రామూర్తిని రక్షణ కల్పించాలి ఆడపిల్లలకు. కామాంధుని వెంటనే కూతురని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడిన కామాంధుని వెంటనే, కూతురని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడిన కామాంధుని వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధుని వెంటనే అరెస్ట్. ఒక అమ్మాయి అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం నమోదైనటువంటి ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేసవి సెలవులని పిన్నమ్మ ఇంటికి వస్తే పిన్నమ్మ భర్త అమ్మాయిని అత్యాచారానికి పాల్పడడం, ఇది పలుమార్లు జరగడం. అంటే ఆ అమ్మాయి బట్టలు మార్చుకునేటప్పుడు ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా తీసి వీటిని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అంటే సెలవులు వస్తే పిల్లలకి పిన్నమ్మ ఇల్లు, లేకపోతే పెద్దమ్మ ఇల్లు, చిన్నమ్మ ఇల్లు అని చెప్పేసి ఊర్లకు వెళ్తారు. ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత సొంత అయిన వాళ్ళని నమ్మాలా వద్దా అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి పాల్పడినటువంటి రామూర్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఈరోజు ఆ అమ్మాయిని కూడా అతడు దాచేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. ఆ తల్లిదండ్రుల ఆవేదన మామూలుగా లేదు. నా బిడ్డని చంపేస్తే మాకు దిక్కెవరు, ఊరు కాని ఊర్లో మేము ఏం చేయాలి, మాకు అండగా ఎవరుంటారని చెప్పేసి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నేను పోలీసులకు కూడా చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ జరిగిండొచ్చు కానీ వీళ్ళు ఉండేది హైదరాబాద్లో. కేసు అక్కడ నమోదు చేయడానికి పోలీసులు అక్కడ నమోదు చేయకుండా ఇక్కడికి పంపించేశారు. వీళ్ళు అసలు హోటల్లో ఉండి